డాడీ ఫాలో మీ. నమస్కారం బావగారు, రండి. కాబోయే మామగారు అత్తగారు కరెక్ట్. రండి లోపల మాట్లాడుకుందాం. నమస్కారం బావగారు. నమస్తే రండి, కూర్చోండి. మీరు కూర్చోండి. ఇల్లు బాగుంది కదా. పిల్ల ఎలా ఉందో? నా ముందే ఐఫోన్. కాఫీ తీసుకో బాబు. థ్యాంక్ యూ అత్తమ్మా. థ్యాంక్ యూ అండి. చెప్పేమంటారా? వద్దులే, పెళ్ళయ్యాక వాళ్ళే తెలుసుకుంటారు మనో టాలెంట్ ఏంటో. డాడీ ఇది వదలవా? బాగుందిగా. ఇంకా నుంచున్నావేంటి? వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. వచ్చేస్తుందండి. ఈ అలవాటు మీ ఇంట్లో ఎవరికన్నా ఉందా? మీ నాన్నకు ఉంది కదా. రామ్మా, కూర్చో. నాకు ఓకే ఆ మొక్క అమ్మాయి అనాలి. అనిపిస్తాగా. ఏయ్, ఏంటి వెతుకుతున్నావు? నా ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయానండి. నువ్వేది అంత ఈజీగా మర్చిపోయే రకం కాదే. హాస్యమా? కాదు, రొమాన్స్. మీరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. నన్ను అడగొచ్చు కదా. నన్ను అడగొచ్చు. అబ్బే ఏం లేదండి, పిల్లని ఏదైనా అడుగుతారేమో అడగమంటుంది, అంతేగా. ఓ అడగరా. పాటలు వచ్చా అని అడగనా? నన్ను కదా, అమ్మాయిని అడుగు. ఓకే. మీకు పాటలు ఏమైనా వచ్చా? నాన్నగారు రొటీన్ క్వశ్చన్. ఏమయ్యా, కొత్తగా అంటే ఏదైనా అడుగు. మీ హాబీస్? నాన్నగారు మళ్ళీ రొటీన్ క్వశ్చన్. ఇంకా కొత్తగా అంటే ఏదైనా ట్రై చేయరా? ఆయన మా వాడు కొత్తగా ఏం ట్రై చేయడు, కానీ పాతదే కొత్తగా ట్రై చేస్తాడు. ఇందాకే కొత్తగా ట్రై చేశాడు, సక్సెస్ కూడా అయ్యాడు. వీడికి వాడాలి హోమియోపతి. మీరేమంటున్నారో నాకేం అర్థం అవట్లా. మాకు అర్థం అవుతుంది, ముందు ముందు మీకు కూడా అర్థం అవుతుందిలేండి. నీ గురించే. మీకు వంట అది వచ్చా? అది అంటే? అది అంటే వంటలు. వంటలు నాన్నగారు అన్ని రొటీన్ క్వశ్చన్సే. ఏమండి, నా ఫోను. అబ్బా, ఎక్కడో పెట్టి మర్చిపోయింటాం. పెళ్లి చూపులయ్యాక వెతికేద్దాం. నోరు ముయ్. మీరేదో మాట్లాడుకున్నారు, అదేదో నన్ను అడగొచ్చు కదా. నన్ను కూడా అడగొచ్చు. అబ్బే ఏమి లేదండి, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఏదన్నా కొత్తగా అంటే అడుగు బాబు. ఓహో, మీరు ఇంకా అక్కడే ఉన్నారా? ఒరే, కొత్తగా అంటే ఏదైనా ట్రై చేయి. మీ కరోనా వచ్చిందా? చెత్త క్వశ్చన్. ఐ యాక్సెప్ట్. అవును, చెప్పకొచ్చి. నువ్వు అయిపోయావురా. నా ఫోన్ రింగ్తోనే. దొరికేశానా? ఏమండి, నా ఫోన్ అండి. స్విచ్ ఆఫ్ చేయొచ్చుగా. చెప్పలేదా నువ్వు? ఏంటది? అందుకే నన్ను అడగొచ్చు కదా అని మీకు చాలా సార్లు ఇంటిచ్చాను. హింటా? మా వాడికి బోల్డంత ఆస్తుందని మీకు తెలుసు కదా. తెలిస్తే దాంతో బట్టే ఈ చిన్న హ్యాబిట్ కూడా ఉంది. ఏంటది? మా వాడు ఎక్కడికి వెళ్ళినా గుర్తుగా ఉంటది కదా అని ఏదో ఒక ఆర్టికల్ నొక్కేయటం అలవాటు. ఏంటి ఇలాంటి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా? పెళ్లి చూపులేటండి, ఏదైనా టీ స్టాల్ కి వెళ్ళినా చిన్న స్పూన్ అన్నా తెచ్చుకోకుండా రాడు. జ్ఞాపకాలు పోగేసుకునే అలవాటు. వీడి జ్ఞాపకాలతో అప్పుడే 2 రూములు నిండిపోయాయండి. ఏంటప్పుడే 2 రూములు? 2 రూములు ఏంటండి, ఇప్పుడు షెడ్ వేద్దామని చెప్పి ప్లాన్ కూడా ఓకే చేశాం. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. చాలా అవసరం. మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారు, అదే మాకు సంతోషం. ఈ అలవాటును ఏమంటారో తెలుసా? ఏమంటారండి? క్లెప్టోమేనియా. చేతి వాటం. మా వాడి చేయి చాలా మంచిదండి. ఎస్ డాడీ. సిగ్గు లేకపోతే సరే, దొంగ రాస్కల్. ఏంటండి మాటల్లో చేంజ్ కనపడుతుంది? దీస్ ఆర్ ఆల్ మై హాబీస్. ఇందులో తప్పేముంది? ఇట్స్ మై మెమరీస్. అబ్బా, ఇందులో నీకు తప్పేమీ కనిపించలేదా? హలో, పిలిచిచ్చేది జ్ఞాపకం, చెప్పకుండా నొక్కేస్తే అది దొంగతనం.
మీకు దోచుకోవటమే కానీ అడిగి తీసుకోవటం తెలీదు. జార్జి ఏంటండి పెళ్లి చూపులకని పిలిచి దొంగతనం అంట కడతారా? దొంగని దొంగ అంటే తప్పొచ్చిందా? దానికి ప్రేమ నేర్పాను కానీ మీలాగా దొంగతనం నేర్పలేదు. పెళ్ళైతే అది నేర్చుకుంటుంది. ఛీ! దాని కాలి గోటికి కూడా సరిపోరు మీరు. అలాంటిది మీతో వియ్యాలేంటి కయ్యాలేంటి? Get out! ఏవే నువ్వు కోపం నన్ను అంటావు అదేంటది? ఐ హేట్ యు. ఐ హేట్ యువర్ ఫ్యామిలీ. I tuff your family. ఐ డబుల్ తుఫ్ యువర్ ఫ్యామిలీ. I tu your family. అయితే ఇది ఇప్పుడు అప్పుడే తెలియలేదు. పదరా ఇంకో పెళ్లి పండి. చెప్పు. ఒక నిమిషం. స్పూన్ కోసం కక్కుర్తిపడే ఫ్యామిలీ మన సూట్ అవుతుంది. పదరా. కరెక్ట్ డాడీ. Huh? ఇది కోపం కాదు, బాధ. కోపం తగ్గడానికి కన్సలేషన్ కావాలి, బాధ తగ్గడానికి నిశ్శబ్దం కావాలి. అలాగైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎనీథింగ్ ఎల్స్? Nothing more. థ్యాంక్ యూ సార్. వాడు జ్ఞాపకాలు పోగేసుకునే దొంగ గనక గొడవ లేకుండా పోయింది. సడన్ గా చెప్పారు మా నాన్నగారు నేను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారని. ఏదో అలా జరిగింది కాబట్టి అప్పటికి తప్పించగలిగాను. కానీ అలా ప్రతిసారి జరగదు. ఎదురు చూసి ఎదురు తిరిగే కన్నా ఎక్కడికైనా వెళ్లి మనం పెళ్లి చేసుకుందాం విజయ్. చెప్పు విజయ్, ఏదో ఒకటి చేద్దాం. చెప్పు, ఏం చేయాలి? ఏం చెయ్యకూడదో మొదట తెలుసుకుంటే ఏం చేయాలో మనకే తెలుస్తుంది. మరేం చేయకూడదు? లేచిపోకూడదు, పరిస్థితులను వదిలేసి పారిపోకూడదు, అలా అని మనం మన వాళ్ళ మీద ఎదురు తిరగకూడదు. యుద్ధం జరగకూడదు కానీ విజయం మాత్రం కావాలన్నట్టుంది నువ్వు చెప్పింది. అవును, యుద్ధం జరగకూడదు కానీ విజయం మాత్రం కావాలి. అదెలా సాధ్యం విజయ్? ఛాన్సెస్ ఆర్ ద మెంటర్స్ టు మేక్ ఏ పాత్ అంటారు. అంటే వచ్చే ప్రతి అవకాశాన్ని అందుకు ఉపయోగించు. ఎలా? కలిసి ఉండాలన్న ఒక గట్టి నిర్ణయానికి మనం వచ్చాక ఆ నిర్ణయమే మనల్ని నడిపిస్తుంది. అదే మన గైడ్, అదే మన మెంటర్. చూస్తూ ఉండు ఎలా నడిపిస్తుందో. హలో, అవునా? ఏ హాస్పిటల్లో? ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది? రాము వాళ్ళ నాన్నగారు సూసైడ్ అటెంప్ట్ పద, చేసుకున్నారంట. నేను కూడా వస్తా. పద వెళ్దాం. ఎలా ఉంది డాక్టర్? బానే ఉంది, మాట్లాడొచ్చు. అంకుల్, రేయ్, ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండే అంకుల్ ఇలా వీక్ మైండెడ్ ఎలా అయిపోయారా? నాన్నకి మొదటి నుంచి కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక. దానికోసం రూపాయి కూడబెట్టి ఒక ₹1 కోటి పోగు చేసి బయట ఒక 50 లక్షలు అప్పు తీసుకుని ₹1.5 కోటి పెట్టి మొన్న మధ్యన సైట్ కొన్నారు. తర్వాత ఎవరి ద్వారానో తెలిసింది అది మన మీద కాకుండా ఇంకోళ్ళ పేరు మీద కూడా రిజిస్టర్ అయిందని. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే మోసపోయినని తెలుసుకున్నారు. అప్పుడు మనకి సైట్ అమ్మినాడి దగ్గరికి వెళ్ళి అడిగితే అసలు నాకు నీకు సంబంధం లేదు, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అన్నాడంట. కనీసం డబ్బులైనా తిరిగి ఇచ్చేబట్టే నీకు ఎందుకు ఇవ్వాలో చెప్పి గుడ్డలు పెట్టి కొట్టించాడంట. ₹1 కోటి పోయి కొన్న సైట్ పోయి 50 లక్షల అప్పులు మిగిలి అవమానంతో ఏం చేయాలో తెలియకేలా మోసగాళ్లతో పోరాడలేక ఓడిపోయా. తెచ్చిన చోట సిగ్గుతో నిలబడలేక ఇలా చేశాను. మీ సమస్య అంటే అది వాడి సమస్య, వాడి సమస్య అంటే అది మా సమస్య. వాడి పేరేంటో చెప్పండి. గాజుల గంగారావు. కంపెనీ పేరు? జీజీఆర్ డెవలపర్స్. ఇది చాలు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? తిమ్మ తిరిగే స్క్రీన్ ప్లే వాడదాం.